ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే అశ్విని దత్ గారికి, నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా అక్కినేని అభిమానులందరికీ, తాతగారు అన్నట్టు అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం. నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు. ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ. ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగు పెట్టాము, మత్స్యలేశంకి వెళ్ళాము. అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది. కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ మత్స్యకారుల్ని కలవటం, వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్, ఆ తర్వాత శ్రీకాకుళం యాస, మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం, అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరుణ్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరుణ్ గారు వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా, ట్వీట్స్ అయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అయినా, మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయిన 3-4 రోజుల ముందు ఒక భయం మొదలైంది. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారని, ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరుణ్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగరేసి ఏదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు. 100 కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు. అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా, ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని నాకు ముందే చెప్పారు. నేను కూడా ఎంతో నమ్మాను. ఏంటంటే 100% లవ్ నా కెరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో, అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను. అండ్ అదే జరిగింది. ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్. చందు, ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు, ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయబట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీన్, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే, మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం, బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో భయం ఏంటంటే, మనం 3వ సినిమా కలిసి చేయటం, మన జర్నీ ఎక్కడ పాడవకూడదని, ఎంతో ఒక పాజిటివ్ జర్నీ. సో ఇది మన 3వ సినిమా కలిసి చేయటం అనేది, ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు. ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జస్ట్ హోప్ యూ గ్రో, జస్ట్ కీప్ గోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్. థ్యాంక్ యూ చందు. అలాగే అరవింద్ గారి గురించి, వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను. ఒక భయం మొదలైంది, ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ప్రమోషన్ విషయంకి వస్తే, అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను, బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. గీతా ఆర్ట్స్లో వాళ్ళు చేసే ప్రమోషను, వాళ్ళు ఇచ్చే మా సపోర్ట్, 2వ రోజుకే సినిమా రిలీజ్ అయిన 2వ రోజుకే థియేటర్కి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళాడు వాసు. అండ్ అది ఎంతో హెల్ప్ అయింది. ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం, వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక బూస్ట్ లాగా, ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్లోకి వెళ్ళటం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు, నిజంగా ఎంతో ధైర్యం ఇచ్చారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అన్నారు ఫిబ్రవరి ఏంటి అన్సీజన్, అది థియేటర్స్కి రారు, ఇది అది అనేది. బట్ అరుణ్ గారు ఆ డేట్ మీద స్టిక్ అయ్యారు, లేదమ్మా ఈ సినిమాకి ఇదే కరెక్ట్, డోంట్ వరీ అని. అండ్ ఈ విషయంలో కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా లవర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల తర్వాతే. ఏ సీజన్లో అయినా ఏ డేట్లో అయినా మనం ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తున్నారో మీరు మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రాక్ స్టార్ డిఎస్పి, నిజంగా చందు అన్నట్టు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక క్యాండిడేట్ మన టీంలో దేవియే, 100% నిజంగా. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీరు ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్షన్ ఇచ్చారే క్లైమాక్స్ సీన్కి, అది నిజంగా నో వన్ కుడ్ హావ్ అండర్స్టూడ్ ఇట్ బెటర్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫిల్మ్ దేవి. నేను దేవితో దేవి స్టూడియోకి కూడా 2-3 సార్లు వెళ్ళాను మాట్లాడడానికి. నేను ఏదో సాంగ్స్ గురించి మాట్లాడదామని అక్కడికి వెళ్తే దేవి సినిమా గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో నాకు నిజంగా నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎన్నో ఇన్పుట్స్ వచ్చినాయి. హీ ఈజ్ సో మచ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ అలాగే మా డాన్స్ రిహర్సల్స్కి వచ్చి ఆయన ఎనర్జీ మాతో షేర్ చేసి ప్రతి ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద ఎంతో ఎనర్జీ మాకు ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. అండ్ మీరు అన్నట్టు అక్కినేని ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. యూ గివెన్ అస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి శ్యామ్ దత్ గారికి, ఎడిటర్ నవీన్ నూలి గారికి, మా కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్, అలాగే మా తండేల్ బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్, టు ఆల్ ది యాక్టర్స్ హియర్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్. అలాగే కరుణాకర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా మీరు ఆ క్లైమాక్స్లో మీరు ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో, మీరు నాతో ఎప్పుడున్నారని, అది అసలు తీసుకెళ్ళిపోయిందండి ఆ సినిమా ఎక్కడికో. అది చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ ఒక్క డైలాగ్తో ఎంతో ఒక ఫీల్ తీసుకొచ్చారు క్లైమాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను, థ్యాంక్ యూ. కార్తిక్, శ్రీమణి గారు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎస్, ఇంకో ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంది, అలాగే శ్రీకాకుళంకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇక్కడే ఆగదు ఈ తండేల్ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ. చూడడం కోసం వేరే కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగ చైతన్య గారు మీరు కూడా వేదికపై ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తాం. సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు దయచేసి అడుగుతున్నాను. అరవింద్ గారు ఆ కథ విన్న వేళ విశేషం, చండీ మండేటితో తీద్దామన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకున్నామన్న వేళ విశేషం, ఇక మిగతా టీం అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం, మీరందరూ వచ్చి నాగ చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి. ఇవాళ తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు. అప్పటికి బయటకు వచ్చిన నేను ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది.
కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని, ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే నేను చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినని. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి, అది మీ వయసు ఎంత అండి, మీరు లవ్ స్టోరీ ఎలా చూశారండి అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేమి కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్, రైటర్స్, మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి, అంత ఈజీ కాదండి సినిమా. అండ్ మీరు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు. గజనీ అనే ఒక సినిమా తీశారు, గజనీ అనే సినిమా తీశారు. ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు, 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి గివెన్ us సక్సెస్. ఇందాకెవరో అన్నారు అల్లు అని, అక్కినేని అని, మంచి మాట చెప్పావా, నువ్వు కదండి, ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం. అలాగే వాసు గారు, బనివాసు గారు ఎక్కడున్నారు? బనివాసు గారు. ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని, కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి? ఎలా అందరితో అంత ఈజీ కాదు బనివాసు గారు. మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ షూర్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ డన్. వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ. ఈ సినిమానే కాదు, దీని ముందు 2 సినిమాలు కూడా. దెన్ అఫ్ కోర్స్ డియర్ చందు మొండేటి. చందు నేను ఇష్టమా, చైతన్య ఇష్టమా? వద్దులే, నిన్ను ఇబ్బంది పెట్టు. బట్ మూడే చాలా ఇష్టం అని చెప్పాను ఇబ్బంది పెట్టిన చందు. బట్ నీకు ఎవరు ఇష్టమైనా, ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు. బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం. నీతో సినిమా చేయలేకపోయినా, బట్ ఐ హావ్ సీన్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు. మనం కలిసాము, మాట్లాడుకున్నాము, ఎన్ని జరిగి కూర్చో చాలా మాట్లాడుకున్నాము. అండ్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ చైతన్య ఇస్ ఫెంటాస్టిక్ చందు. తనలో ఒక నటుల్ని బయటికి తీసుకొచ్చావు. ఆ లాస్ట్ సీక్వెన్స్, ఆ 10 minute సీక్వెన్స్ ఏం చేస్తాడు? వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు, అంతే కదా జరిగేది అనుకున్నాను. సరే, ఆ ఇన్విటేషన్ చూపించారు. ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫెంటాస్టిక్గా యాక్ట్ చేయించుకున్నావు, అన్నీ చేయించావు. దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే, ఆ గోడ దూకి, ఆ చెక్ పోస్ట్ దూకి, అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను, అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టావు కదా హీరోని. దట్ అకార్డింగ్ టు మీ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ లాస్ట్ బిట్. దానికి ముందు ఈయన బుజ్జి తల్లి ప్యాథోస్ వర్షన్. సో చందు, ఒకటే కాదు, ఇది ఒక సీన్ నేను చెప్తున్నాను. అన్ని
అదేంటది ఆ టవర్, లైట్ హౌస్ టవర్ కానీ అక్కడ తీయటం కానీ, అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ అవి కానీ అన్ని బ్యూటిఫుల్. అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ని కూడా అక్కడ నిలబెట్టడం, ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు. అది నిలబెట్టి ఈక్వల్గా 2 క్యారెక్టర్స్ని చేసాం. ఫెంటాస్టిక్ చందు. వీఆర్ ఆల్వేస్, యూ హ్యావ్ లవ్డ్ us and we are loving you back. Mr. Rockstar, Rockstar DSP, my favorite. అండ్ ఎన్ని సినిమాలు చేసావు దేవి. అండ్ నువ్వు మొన్న ఎవరినో డైరెక్టర్ని పంపిస్తే నాకు సార్తో లవ్ స్టోరీ అన్నావంట. ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు అయిపోయింది. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్, బుజ్జితల్లి సాంగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, నేను ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జితల్లి విన్నగానే. అండ్ ఎస్, outstanding hit. And so fantastic, David. Thank you so much. And I keep watching your concerts on YouTube. Fantastic. You are rocking. My rockstar, David. And of course, Shyam Dutt, Kalleru, Aina, alage other technicians, editor Navin Moli ala unnaru. Ika Sai Pallavi, she never ceases to amaze us. She's incredible, Sai Pallavi. And వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే, ఇంతకుముందు కూడా అన్నాను, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు, ఒక 10 సాయి పల్లవులు కనపడుతూ ఉంటాయి. అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత దీంతో, అంత ఎనర్జీతో. అండ్ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న ప్యూరిటీ, ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జితల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది. అండ్ ఇంకెవరున్నారు? అది మాట్లాడతాను. ఇంకేమన్నా దాన్ని మాట్లాడే ముందు ఎవరిని మిస్ అయిపోయానా? Everybody. And Karnakar, like Chai said, the last dialogue, man, you took it. You took it. And not just that, cinema anta. Do you understand Telugu, no? But throughout the film, you were so good, you were just there. And actually, I felt so for you. At the end. Please. Yeah. అండ్ చైతన్య షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అండ్ 2 years కమిట్ అయిపోయాడు ఈ సినిమాకి. షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది. ఎలా చాలా కష్టంగా ఉందంటే, నో నాన్న బాగుంది, వీఆర్ డూయింగ్ ద ఫిలిం, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్నాడు. 2 years గడ్డంతో చూడలేదు, జుట్టు పెరిగిపోతుంది. వన్ డే ఎక్కడ షూటింగ్ ఎక్కడంటే సముద్రంలో చేసాము. ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఫిషర్మెన్, జాలర్లు. అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది సినిమా మీద వాళ్ళని చూస్తుంటే. అసలు ఎలా ఉండగలుగుతారు, నెలలు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్లో ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అసలు ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు. సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను, వీళ్ళు తీసుకెళ్ళట్లేదు. సో నేను ఇస్తాను ఇప్పుడు ఒకసారి. అండ్ చైతన్య, దే ఆర్ సో హ్యాపీ. చైతన్య మొహం మీద నవ్వు, ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇట్లో. అరవింద్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. చైతన్య గురించి నేను ఎక్కువ పొగడకూడదు. అండ్ ఆ ఒక్క సీనే కాదు, అందరూ ఒక్క సీన్ ఉంటున్నారు త్రూ అవుట్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసి, ఆ లుక్ మెయింటైన్ చేసి, ఆ నడక మెయింటైన్ చేసి, ఎవ్రీథింగ్ ఆ బోట్ మీద కానీ.
అండ్ సాయి పల్లవి కోసం ఫోన్ చేసినప్పుడు ఆ ఆతృత, అది ఫోన్ ఎత్తదు, సిగ్నల్ వెళ్ళిపోతుంది, సిగ్నల్ రాదు అని, ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే తన పడే ఆతృత. జైల్లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడిన అమ్మాయితో వెళ్ళి చూస్తాను అని. క్లైమాక్స్కి ఎంత బాగా సెటప్ చేశారు. సో ఆల్ దిస్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ చైతన్య ఎక్సెల్డ్. అండ్ చాలా చోట్ల నేను, ఎందుకంటే నాన్నగారి సినిమాలు చాలా చూశాను, నా నాన్నగారు గుర్తుకొచ్చారు చైతన్య గారు. సో థ్యాంక్ యూ. అండ్ అక్కినేని అభిమానులందరికీ, ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను వాళ్ళ టీవీలో చూస్తున్నవారు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ, 2025లో ఇది ముహూర్తం. వాడితోనే అనిపిస్తాను, వస్తున్నాం, కొడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Wow, thank you so much, Nagarjuna sir. Please stay back on stage. ఒక్కసారి I think మీ ఇద్దరు పిక్చర్ for the media.